వైఎస్ఆర్సీపీ ఖాతాలో 3 రాజ్యసభ స్థానాలు చేరాయి. 3కు 3 రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్లబాబురావు ఏకగ్రీవంగా గెలిచినట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 3 ఎంపీలు ఇవాళ డిక్లరేషన్ పత్రాలు తీసుకున్నారు. దీంతో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ బలం 11కు చేరింది. ఏపీ నుంచి రాజ్యసభలో ఉన్న మొత్తం సీట్లను వైఎస్ఆర్సీపీ దక్కించుకుంది. దీంతో 41 ఏళ్ల చరిత్రలో రాజ్యసభలో టీడీపీ తొలిసారి ప్రాతినిధ్యం కోల్పోయింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి, మొత్తం ఏపీకి సంబంధించి కంప్లీట్ అన్ని రాజ్యసభ స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. మరోవైపు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టీడీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తన సభ్యత్వాన్ని కోల్పోవటాన్ని ఏ విధంగా చూస్తారు ప్రాతినిధ్యాన్ని? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో రికార్డు సృష్టించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 అభ్యర్థులు ఎవరైతే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారో 3 కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నిన్న నామినేషన్ల స్క్రూటినీ అదేవిధంగా విత్డ్రాల్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత నిన్న అధికారికంగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా గొల్లబాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఎన్నికైనట్టు ప్రకటించింది. మరి కాసేపట్లో ఈ 3 రాజ్యసభ సభ్యులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన 3 రాజ్యసభ సభ్యులు కూడా ఎన్నికల డిక్లరేషన్ ఫామ్ తీసుకొని ఉన్నారు ఎన్నికల సంఘం అధికారుల నుండి. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయంగా నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 11కి 11 స్థానాలను కూడా కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించేటువంటి 11 రాజ్యసభ స్థానాలు రాజ్యసభ సభ్యులు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులే. పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో తుడిచిపెట్టకపోయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత గడిచిన 41 సంవత్సరాలు ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా ఎప్పుడూ లేదు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేసింది. మొత్తం 11కి 11 రాజ్యసభ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. సరే, ఓకే సతీష్.